పైగా రామచంద్రమూర్తి రక్షించినట్టుగా మరెవరూ రక్షించరండి. సన్నద్ధ కవచీ ఖడ్గి రామరక్షా స్తోత్రంలో చెబుతారు. ధనుస్సు ఎక్కుపెట్టి ఉన్నటువంటి రామలక్ష్మణుడు నాకంటే ముందు నడుచుదురుగాక అంటాడు. ఖచ్చితంగా మనం ప్రయాణాల్లో ఎప్పుడూ రామలక్ష్మణులు తలుచుకోవాలి. విశ్వామిత్రుని వెనకాల రామలక్ష్మణులు వెళ్ళినట్టుగా మనకి ముందు గనక రామలక్ష్మణులు వెడితే మన ప్రయాణాలన్నీ శుభప్రదంగా జరుగుతాయి. లేకపోతే ఎటువంటివి జరుగుతాయో తెలియదు. ఈవేళ పత్రికల్లోనే మీరు చూస్తుంటారు, ఒక యువ శాసన సభ్యురాలు మరణించింది. ఎంత దారుణమైన వార్త. హృదయం కదిలిపోయింది. యావత్ తెలంగాణ కాదమ్మా, చూసిన ప్రతి తల్లిదండ్రులు అయ్యో చిన్నావిడ. కేవలం రోడ్డు ప్రమాదం. కేవలం అక్కడ పత్రికలో వచ్చిన వార్త ప్రకారం అయితే డ్రైవరు మత్తులో ఉండడం. నిద్ర మత్తు ఏమో 5 తెల్లారకట్ట 5ంటికి ఆయన తెల్లారకట్లో ప్రయాణం చేసి వచ్చాడు. ఆయన కూడాను ఎక్కడికో వెళ్ళొచ్చారు, 4ంటికి వచ్చారు, మళ్ళీ 5ంటికి వెళ్ళారు. ఈ వరుస ప్రయాణాల్లో అతను మొత్తం ఆపుకోలేకపోయాడు, ప్రాణం లాగేసింది. ఆ తల్లి ఎంత శోకానికి గురవుతుంది. గారు పోయి ఏడాది అవ్వలేదు, సంవత్సరకాలు పెట్టారు, ఇప్పుడు కూతురు పోయింది. తల్లి గర్భశోకాన్ని ఎవరు తీర్చగలరండి? దీనికోసమే మనం ఏం చేయాలంటే ప్రయాణాలన్నీ మన చేతుల్లో లేవు, ఒక్కోసారి వెళ్ళక తప్పదు. కాబట్టి రాజకీయ నాయకులను కూడా నేను హితవు పలుకుతున్నా మీ మిత్రుడుగా, ఖచ్చితంగా వెళ్లే ముందు మీ ఇంట్లో పూజా మందిరానికి వెళ్ళి భక్తిగా నమస్కారం పెట్టుకుని రామచంద్రమూర్తికి దండం పెట్టుకుని కాపాడమని అడిగి వెళ్ళండి. హాయిగా జరుగుతుంది ప్రయాణం. దైవాన్ని మించి కాపాడగలిగిన వారు ఎవరు భూమండలం మీద లేరండి. ఇక్కడ డ్రైవర్లు కాదు మన కాపాడేది, దైవమే. అంతే దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి. ఒక ముఖ్యం శుభకార్యం కాదు, ఏదైనా సరే ముఖ్యమైన పని మీద ఎడుతున్నాడు ముందు లోపలికి వచ్చి దండం పెట్టుకోవాలి.